హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. నా పేరు అశోక్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందర అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ అందరికీ మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈవీ సేల్స్ రిపోర్ట్ డిసెంబర్ 2024కి సంబంధించి అనమాట. ఈ సేల్స్ రిపోర్ట్ చూసిన తర్వాత నాకు చిన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. ఎందుకు అంటే గత 2 సంవత్సరాల నుంచి ఓలా మోనోపోల్ని అయితే చూపించింది అనమాట సేల్స్ రిపోర్ట్లో. ఎందుకంటే మిగతావన్నీ సేల్స్ చేయనీకే చాలా కష్టపడుతుంటే ఓలా మాత్రం చాలా ఈజీగా సేల్స్ రిపోర్ట్లో టాప్ ఉండేది అనమాట. చాలా డిఫరెన్స్ కూడా ఉండేది. సో ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి కూడా చాలా డిఫరెన్స్ ఉండేది. దరిదాపులు కూడా ఎవరు లేరు. అలాంటిది డిసెంబర్ 2024 ఫినిషింగ్ టచ్లో చేతక్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చింది. ఆ దెబ్బకి ఓలా సెకండ్ ప్లేస్ కాదు, థర్డ్ ప్లేస్కి పడిపోయింది అనమాట ఒకటేసారి. సో రీసెంట్గా 2-3 months బ్యాకే చేతక్ అనేది టీవీఎస్ షాక్ ఇచ్చి సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం డిఫరెన్స్ తోటే థర్డ్ ప్లేస్ పడిపోయింది. ఇప్పుడు ఏకంగా సెకండ్ ప్లేస్ కాకుండా డైరెక్ట్ ఫస్ట్ ప్లేస్నే కొట్టేసింది అనమాట సేల్స్లో. అండ్ మిగతావి కూడా టాప్ 10లో ఎవరెవరు ఉన్నారు. మొత్తం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ అయితే చాలా భారీగా పడిపోయింది సేల్స్ రిపోర్ట్లో. అది ఏది కూడా చూద్దాము. ఇంకోటి అనుకోకుండా టాప్ 10లోకి వచ్చేసింది చాలా రోజుల తర్వాత. అదేదో చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నేను చెప్పే సేల్స్ రిపోర్ట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కూడా వచ్చేస్తాను. లాస్ట్ మంత్ది, ప్రెజెంట్ మంత్ది ఎంత డిఫరెన్స్ కూడా ఉందనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. లిస్ట్లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మొత్తం సంబంధించి చూద్దాము. అండ్ 10th నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్కి వచ్చేద్దాము. 10th పొజిషన్ వచ్చేసి రివోల్ట్ కంపెనీ ఉంది. నవంబర్ మంత్లో 1994 ఎలక్ట్రిక్ బైక్స్ అయితే సేల్ చేసింది. డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 994 మాత్రమే సేల్ చేసింది అనమాట. మెయిన్ రీజన్ నవంబర్లో ఎందుకు రైజ్ అయిందంటే వాళ్ళ రివోల్ట్ RV1 ప్లస్ RV1 ఉంది కదా, దానికి సంబంధించిన మోడల్స్ అనే సేల్స్లో వచ్చాయి కాబట్టి సేల్స్ జరిగినాయి అనమాట. సో మేబీ ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకనో ఎందుకో సేల్స్ అయితే పడిపోయినాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బౌన్స్ ఫ్రెండ్స్. నవంబర్ మంత్లో వచ్చేసి 858 యూనిట్స్ అయితే సేల్ చేసింది. డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 1007 యూనిట్స్ అయితే సేల్ చేసింది అనమాట. మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసి 17% ప్లస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 8th ప్లేస్ ఫ్రెండ్స్. ప్రతిసారి ఎవ్రీ మంత్ సేల్స్ రిపోర్ట్లో టాప్ 5లో ఉండే కంపెనీ సడన్గా 8th పొజిషన్కి పడిపోయింది అనమాట. అది వచ్చేసి వీదా. నవంబర్ మంత్లో వచ్చేసి 7309 యూనిట్స్ అయితే సేల్ చేసింది. అదే డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 1020 అంటే 1020 యూనిట్స్ మాత్రమే సేల్ చేసింది అనమాట. మంత్ ఆన్ మంత్ గ్రోత్ విషయానికి వస్తే -86%. మేజర్ రీజన్ సేల్స్ ఇంత భారీగా పడిపోవడం గల కారణం వచ్చేసి వీదాకు సంబంధించి వాళ్ళు రీసెంట్గానే వీదా V2 సిరీస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తోడు మోస్ట్లీ వీదా V1 సిరీస్ అన్నీ డిస్కంటిన్యూ చేసినారని చెప్తున్నారు. అందుకనేసి సేల్స్ లేక చాలామంది వీదా V2 Pro కోసం వెయిట్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జనరల్గా డిసెంబర్ మంత్ విషయానికి వస్తే సేల్స్ పరంగా చూసుకుంటే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి, కొత్త ఏమైనా ఆఫర్స్ వస్తాయనేసి లేదా కొత్త జనరేషన్ మోడల్స్ వస్తాయనేసి వెయిట్ చేస్తుంటారు కాబట్టి అందులో భాగంగా. కానీ వీదా అనేది చాలా డ్రాస్టిక్గా డౌన్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ EV 7th పొజిషన్లో ఉంది. నవంబర్ మంత్లో వచ్చేసి 432 యూనిట్స్ అయితే సేల్ చేసింది. అదేవిధంగా డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 1087 యూనిట్స్ అయితే సేల్ చేసింది. మంత్ ఆన్ మంత్ గ్రోత్ చూసుకుంటే +151% అయితే ఉంది. లాస్ట్ మంత్లో ప్యూర్ EV అసలు టాప్ 10లో కూడా లేదనమాట. కానీ సడన్గా ఎందుకు వచ్చిందో టాప్ 10లో కానీ అసలు నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మేజర్గా వీళ్ళు ఉన్న స్టాక్ని అంతా సేల్ చేయాలనే ఉద్దేశంతో ఏదైనా భారీగా డిస్కౌంట్స్ ఇచ్చింటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవరైనా సరే ప్యూర్కి సంబంధించిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు ఇన్ని సేల్స్ అయితే జరిగినాయి అనేసి ప్యూర్కి సంబంధించి. నెక్స్ట్ 6th పొజిషన్ వచ్చేసి బీగాస్ అండి. లాస్ట్ మంత్ కూడా 6th పొజిషన్ బీగాస్ ఉంది, ఇప్పుడు కూడా 6th పొజిషన్లో ఉంది. నవంబర్ మంత్లో బీగాస్ 1878 యూనిట్స్ అయితే సేల్ చేసింది. డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 1100 యూనిట్స్ అయితే సేల్ చేసింది. మంత్ ఆన్ మంత్ గ్రోత్ విషయానికి వస్తే -41%లో ఉంది. 5th పొజిషన్ వచ్చేసి గ్రీవియస్ ఫ్రెండ్స్. గ్రీవియస్ అంటే మీరు ఏదో అనుకోదండి, ఆంపియర్ ఉంది కదా, దానికి సంబంధించిన కంపెనీ అనమాట. నవంబర్ మంత్ విషయానికి వస్తే 4468 యూనిట్స్ అయితే సేల్ చేసింది. అదే డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 2795 యూనిట్స్ అయితే సేల్ చేసింది అనమాట. మంత్ ఆన్ మంత్ గ్రోత్ విషయానికి వస్తే -37% అయితే ఉంది. 4th పొజిషన్ వచ్చేసి ఏథర్ ఫ్రెండ్స్. నవంబర్ మంత్లో వచ్చేసి 12741 యూనిట్స్ అయితే సేల్ చేసింది. అదే డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 10421 యూనిట్స్ అయితే సేల్ చేసింది. మంత్ ఆన్ మంత్ గ్రోత్ చూసుకుంటే ఇది కూడా -18%లో ఉందన్నమాట. ఏథర్ కూడా యాజ్ యూజువల్ గత 6 to 9 months నుంచి 4th పొజిషన్లో ఉండడం జరిగింది. ఇప్పుడు 3rd పొజిషన్ ఫ్రెండ్స్. జనరల్గా ఎవ్రీ మంత్ మోస్ట్లీ చేతక్ అయితే ఉండేది. ఇప్పుడు చేతక్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి ఓలాని 3rd పొజిషన్కి అయితే నెట్టిందనమాట. ఓలా ఇప్పుడు 3rd పొజిషన్కి అయితే వచ్చింది. సెకండ్ కూడా కాదు, ఏకంగా 3rd పొజిషన్కి అయితే పడిపోయింది. మెయిన్ రీజన్ అనేది సేల్స్ రిపోర్ట్ చెప్పిన తర్వాత చెప్తాను. నవంబర్ మంత్ విషయానికి వస్తే 29,191 యూనిట్స్ అయితే సేల్ చేసింది. అదే డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 13,769 యూనిట్స్ అయితే సేల్ చేసింది అనమాట.
మంత్ ఆన్ మంత్ గ్రోత్ విషయానికి వస్తే కూడా -52% అయితే లాస్ అయింది. మేజర్గా 2 రీజన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ మేజర్ రీజన్ వచ్చేసి సేల్స్ పడిపోవడం గల కారణం సర్వీస్ ఇష్యూనే. సో మీ అందరికీ తెలుసు ఓలా రిలేటెడ్గా సర్వీస్ ఇష్యూ చాలా ఉంది. సేల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ దానికి తగ్గట్టుగా సర్వీస్ పర్సన్స్ అయితే లేరనేసి చాలా కంప్లైంట్లు వచ్చినాయి. చాలామంది నిరసన కూడా చేయడం జరిగింది. తాళాలు షోరూమ్ చేయడం కానీ, బండిని తెచ్చి షోరూంలో పెట్రోల్తో పోయడం కానీ, అదేవిధంగా షోరూమ్ ముందరనే సుత్తితో పగలగొట్టడం కానీ, ఇలా చాలా ఇష్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవడంతో చాలామంది ఓలాను కొనలేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఈ కొత్త సంవత్సరం 2025లో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి. అదేవిధంగా జెన్3 ఓలా S1 జెన్3 సిరీస్ కూడా వస్తుంది. అదేవిధంగా జిగ్ కానీ తర్వాత జెడ్ సిరీస్ కానీ వదిలినారు కదా బడ్జెట్లో, వాటి కోసం వెయిట్ చేస్తూ ఇవి కొనలేదని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మేజర్ రీజన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు సర్వీస్ రిలేటెడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ 2 రీజన్స్లో మెయిన్ రీజన్ ఏది ఉండొచ్చని మీరు అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. నవంబర్ మంత్ విషయానికి వస్తే 26,971 యూనిట్స్ అయితే సేల్ చేసింది. అదే డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 17,212 యూనిట్స్ అయితే సేల్ చేసింది. మంత్ ఆన్ మంత్ గ్రోత్ విషయానికి వస్తే ఇది కూడా -36% అయితే ఉందన్నమాట. టీవీఎస్ అయితే సేల్స్ అనేది కాన్స్టెంట్గా అయితే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏమంటే వీళ్ళు కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేయకపోతే ఫ్యూచర్లో వీళ్ళ పొజిషన్ కూడా కష్టం, డేంజర్లో పడే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు గత 4 సంవత్సరాల నుంచి సేమ్ డిజైన్ తోటి వాడుతున్నారు, ఓన్లీ బ్యాటరీ రేటింగ్ మార్చేసి. సో కొంచెం ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసి రేంజ్ కొంచెం పెంచడం, ప్రైస్ తగ్గడం చేస్తే తప్ప వీళ్ళు ఫ్యూచర్లో రేస్లో ఉండకపోవడం కానీ కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఓలా థర్డ్లో ఉంది. సో అది మళ్ళీ పుంజుకొని సెకండ్ రావచ్చు, లేదా మళ్ళీ ఫస్ట్ కూడా రావచ్చు అనమాట. ఆ లోపల వీళ్ళు ఏదైనా సరే ప్లాన్ చేసుకొని కొత్త మోడల్స్ తీసుకొస్తే తప్ప వీళ్ళు సెకండ్ ప్లేస్ అనేది సుస్థిరంగా ఉండదు. తప్పితే నెక్స్ట్ వచ్చేసి చేతక్ ఇంకా స్ట్రాంగ్గా ఇంకా పైన ఉంటే కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట వీళ్ళు తెచ్చిన కొత్త 35 సిరీస్ తోటి. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ వచ్చేసి చేతక్ ఫ్రెండ్స్. సో చేతక్ వచ్చేసి ఎట్టకేలకు లాస్ట్ 2 months బ్యాక్ వచ్చేసి సెకండ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టడీగా అండ్ స్లో అండ్ స్టడీగా చూసుకుంటూ ఫస్ట్ పొజిషన్ అయితే అక్వైర్ చేసింది అనమాట. ఓలాని థర్డ్ ప్లేస్కి పడేసి ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసింది. నవంబర్ మంత్లో చేతక్ వచ్చేసి 26,163 యూనిట్స్ అయితే సేల్ చేసింది. డిసెంబర్ మంత్ విషయానికి వస్తే 18,276 యూనిట్స్ అయితే సేల్ చేసింది అనమాట. మంత్ ఆన్ మంత్ గ్రోత్ విషయానికి వస్తే ఇది కూడా -30% ఉంది. కానీ ఎంత మైనస్ ఉన్నా కానీ ఓలాని నెట్టేసి ఓవరాల్గా ఫస్ట్ పొజిషన్కి అయితే వచ్చిందనమాట. ఈ ఫస్ట్ పొజిషన్ కూడా ఏదో 100-200 తేడాతో రాలేదు, దగ్గర 5,000 యూనిట్స్ డిఫరెన్స్లో ఉందన్నమాట. 5,000 యూనిట్స్ అంటే అంత మాటలేదు, అంత ఈజీ కూడా కాదు. అండ్ ఇప్పుడు ఓలా కూడా రీసెంట్గా 25th ఆల్మోస్ట్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కానీ పెద్ద పెద్ద మండల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ బేతంచెర్ల కానీ, కర్నూలు డిస్టిక్ వైజ్ చూసుకుంటే కూడా కర్నూలు నంద్యాల డిస్టిక్ వైజ్ చూసుకుంటే బేతంచెర్ల కానీ, ఆత్మకూరు కానీ, అట్ ది సేమ్ టైం ఎమ్మిగనూరు, ఆదోనిట మేజర్ పెద్ద మండలాల్లో ఓలా షోరూమ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతాయంటే చాలామంది మేజర్ సిటీస్కి వచ్చే షోరూమ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనకుండా వాళ్ళు నియర్ బై షోరూమ్ దగ్గరికి వెళ్ళి కూడా పర్చేస్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఓలా సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో వెన్ కంపేర్ టు అదర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని టీవీఎస్ కానీ, హీరో కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏతర్ కానీ వాటితో కంపేర్ చేస్తే ఓలాకి సర్వీస్ నెట్వర్క్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, షోరూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఏ విధంగా అయినా సరే ఫ్యూచర్లో మళ్ళీ ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు చేతకాళ్ళు కానీ, ఐక్యూబోలు కానీ ఇంకా అగ్రెసివ్గా ప్రైజెస్ తీసుకొస్తే కాంపిటీషన్ బాగా ఉంటుంది, ప్రజలు బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇలా కాంపిటీషన్ ఏమవుతుందంటే ప్రైజెస్ తగ్గుతాయి అనమాట. ప్రైజెస్ తగ్గితే మనకి బెనిఫిట్ కదా ఫైనల్గా. ఓలాకి, ఐక్యూబ్కి, నెక్స్ట్ వచ్చేసి చేతక్, ఈ మూడింటికి కాంపిటీషన్ చాలా హెవీ ఉంటుంది అనమాట. టాప్ 3లో మేబీ మ్యూజికల్ చైర్స్ లాగా కూడా జరగవచ్చు అనమాట. ఒకసారి ఇది రావచ్చు, అది రావచ్చు. సో 2025లో అట్లీస్ట్ టీవీఎస్ ఐక్యూబ్ అన్న ఫస్ట్ వస్తుంది లేదా ఎక్స్పెక్ట్ చూడాలని చూస్తున్నాను. వస్తే హ్యాపీ, రాకపోతే ప్రయత్నం చేయాలి, లేదంటే కిందికి పడిపోయే ఛాన్స్ ఉంది.